ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది మమ్మల్ని అధిక మాసం అంటే ఏమిటి గురుగారు? అసలు ఈ జ్యేష్ఠ మాసంలో అధిక జ్యేష్ఠ మాసం మనకు ప్రారంభమవుతుంది గదా! అసలు ఈ అధిక మాసం అంటే ఏమిటి? అధిక జ్యేష్ఠ మాసం ఏదైతే ఇప్పుడొచ్చిందో, ఈ మాసమంతా కూడా ఎటువంటి పనులు చేయవచ్చు, చేయకూడదు అని చెప్పి అడుగుతుందంటే, వారికి సంబంధించి ఒక చక్కగా నేను వివరం అందించే ప్రయత్నం చేశాను. అసలు జ్యోతిష్ శాస్త్రరీత్యా అధిక మాసం యొక్క విశిష్టత ఏంటి? అధిక మాసం ఎన్ని మాసాలకు లేదా ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి మనకు వస్తూ ఉంటుంది? ఆ అధిక మాసం వచ్చినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అన్న అంశాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు మే 17వ తారీఖు 2026 నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఈ అధిక మాసం అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే, ప్రధానంగా మనకు సౌరమానం, చాంద్రమానం అంటూ రెండు రకాలుగా మనము ఈ మాసాలు మనం ఎక్కువగా ఆచరిస్తూ ఉంటామండి. అంటే సూర్య సంచారాన్ని ఆధారంగా చేసుకుని లెక్కించే దాన్ని సౌరమానంగాను, చంద్రగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని లెక్కించేటువంటి దాన్ని మనం ముఖ్యంగా చాంద్రమానంగాను వ్యవహరిస్తుంటాం. ప్రధానంగా ఒక సంవత్సరానికి మనకు 365 రోజులు ఉంటాయి కదా. అందులో ప్రధానంగా సౌరమానం ప్రకారం చూస్తే 365 రోజులు ఉంటే, చాంద్రమానం ప్రకారంగా చూసుకున్నప్పుడు దాదాపుగా 354 రోజులు ఉంటుందండి. అంటే ఏమైపోతుందంటే, సౌరమానం, చాంద్రమానం ఈ రెండింటి మధ్య ఒక సంవత్సరానికి దాదాపుగా, అంటే సుమారుగా చెప్తానండి, 11 రోజుల పాటు వ్యత్యాసం ఉంటుందండి. కాబట్టి ఈ సౌరమానం, చంద్రమానాన్ని మనం సమన్వయం చేసుకుని ముందుకు సాగకపోతే మనకు కష్టమైపోతుందని చెప్పి మన మాస్టర్లు ఏం చేశారంటే, ఈ 11 రోజులు దాదాపుగా మనం చెప్పుకున్నాం కదా, సౌరమానానికి, చంద్రమానానికి ఒక సంవత్సరంలో వచ్చే వ్యత్యాసం ఉంది, దాన్ని అలా లెక్కించుకుంటూ వస్తారండి. దాదాపుగా మనకు 3 సంవత్సరాలు, అంటే దాదాపుగా చెప్తున్నాను అయ్యేసరికి ఏమైపోతుందంటే 11 రోజులు ఇంటూ 3 కదండి, మనకేమైంది దాదాపుగా 33 రోజులు వస్తుందండి. కొద్దిగా రోజుల్లో తేడా రావచ్చు ఇక్కడ. అంటే ఏంటంటే దాదాపుగా ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి మనకు అధిక మాసం వస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరించే కాలాన్ని మనం సౌరమానంగా చెప్తుంటాం. దానికంటూ ఒక పేరు పెట్టి పిలుస్తూ ఉంటామండి. అలా సూర్య భగవానుడు ఏ నెల అయితే ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం ఉండదో దాన్ని అధిక మాసంగా మనం వ్యవహరిస్తుంటాం. ఇది కొన్ని సందర్భాల్లో జ్యేష్ఠ మాసంలో వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆషాఢ మాసంలో వస్తుంది, కొన్ని సందర్భాల్లో శ్రావణ మాసంలో కూడా వస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఈ సూర్య చంద్రమానాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం దాన్ని సరిచేసుకుంటున్నాం కదా, దాని గురించి అనమాట. ఈ విధంగా వస్తుంటుంది. అందులో ఈ పరాభవనామ సంవత్సరంలో మనకు జ్యేష్ఠ మాసం అధిక జ్యేష్ఠంగా వచ్చిందండి. కాబట్టి మనకు మే 17 నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది. అర్థమైంది కానీ అసలు అధిక మాసం ఎలా వస్తుందంటే, సౌరమానం, చాంద్రమానం మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని సరిచేయడానికి దాదాపుగా ఒక 3 సంవత్సరాలకు ఒక్కసారి అని చెప్పొచ్చు అండి. యావరేజ్గా చెప్పాలి ఇక్కడ. ఈ విధంగా వస్తూ ఉంటుంది అని చెప్పొచ్చు. అదే 30 మాసాల నుంచి 34 మాసాల మధ్య ఎక్కడో వస్తూ ఉంటుందండి. ఇక ప్రధానంగా చూసుకున్నప్పుడు ఏంటంటే, ఈ అధిక మాసాన్ని మనం మలమాసం అని చెప్పి అంటూ ఉంటాం, పురుషోత్తమ మాసం అని కూడా దీన్ని వ్యవహరిస్తుంటాము. ఈ అధిక మాసంలో ప్రధానంగా మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే విషయానికి వస్తే, ఎటువంటి శుభకార్యాలు కూడా ఈ అధిక మాసంలో చేయకూడదు. ఎందుకంటే దీన్ని మలమాసంగా వ్యవహరిస్తాం కదా. కాబట్టి సూర్యుడి యొక్క సంచారం ఈ రాశి మార్పు నెలలో ఉండదు. కాబట్టి ఎటువంటి శుభకార్యాలు అధిక మాసం ఎప్పుడొచ్చినా సరేనండి, ఏ సంవత్సరం వచ్చినా కూడా చేయకూడదు. దీన్ని గుర్తుంచుకోవాలి. అందులో ముఖ్యంగా నిత్య కర్మలు ఏదైతే ఉన్నాయో, ప్రతిరోజు గుడికి వెళ్ళే అలవాటు కొంతమందికి ఉంటుంది, ప్రతిరోజు ఇంట్లో నిత్య పూజలు చేసుకుంటారు కదా, అటువంటివన్నీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా జాతకరీత్యా ఏదైనా కూడా గ్రహదోషాలు లాంటివంటి ఉంటే కూడా వాటికి సంబంధించి పరిహారాలు ఏదైనా చేయించుకోవాలని చెప్పి అనుకుంటే కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ మాసం అంతా కూడా పురుషోత్తముడిని ప్రతిరోజు కూడా పూజించమని చెప్పింది. అంటే మహావిష్ణువు ప్రత్యేకంగా ఈ అధిక మాసం ఎప్పుడొచ్చినా కూడా పూజించమని చెప్పని మహర్షులు చెప్పారు. అందులో ముఖ్యంగా ఈ మాసంలో పురాణాలు చదవడం ఒకటి, ప్రవచనాలు మనకు పెద్దలు చెప్తుంటే అటు వినే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రత్యేకించి భగవద్గీత ప్రతి నిత్యం కూడా యథాశక్తిగా ఈ అధిక మాసం అంతా కూడా పారాయణం చేయడం చాలా మంచిది. దేవాలయాలు, పుణ్య తీర్థాలను కూడా ఈ అధిక మాసంలో సందర్శించడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ అధిక మాసం అంతా కూడా ఎటువంటి చెడు జరగకుండా ఉండాలంటే మహావిష్ణువు వారిని తులసి దళాలతో పూజించి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. యథాశక్తిగా దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచిదండి. అంటే దాన ధర్మాలు చేయడానికి అధిక మాసం చాలా మంచిదండి, దీన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యం సహకరిస్తే ఒంటిపూట భోజనం చేయడం ఈ అధిక మాసంలో చాలా మంచిది. అందున కూడా విస్తరాకుల్లో భుజించడం మరింత మంచిదని చెప్పారు. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా సాత్విక ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. నేలపై ఏమాత్రం అవకాశం ఉన్నా నిద్రించే ప్రయత్నం చేయడం,
సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు యథావిధిగా పూర్తి చేసుకొని నిత్య కర్మలు ఏవైతే మనం రోజు చేస్తుంటామో అవన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు. భగవంతుడి యొక్క నామ స్మరణ చేయడం ఈ అధిక మాసం అంతా కూడా చాలా మంచిది. కాబట్టి ఏదైతే మనకు ఈ పరాభవనామ సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం మే 17 నుంచి ప్రారంభమైందో ఈ మాసం అంతా కూడా అంటే మళ్ళీ నిజ జ్యేష్ఠ మాసం వచ్చే వరకు ఎటువంటి శుభకార్యాలు ప్రత్యేకించి చేయకూడదు. నిత్య పూజలు ఏదైతే ఉందో వాటిని చేసుకోవచ్చు, దాన ధర్మాలు చేసుకోవచ్చు, ఆలయాలు సందర్శించవచ్చు. భగవంతుడి యొక్క నామస్మరణ అందున కూడా మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈ మాసం అంతా చేయడం అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారు కదండి, అసలు అధిక మాసం అంటే ఏంటి, అధిక మాసం ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి మనకు వస్తుంది, అసలు అధిక మాసం యొక్క విశిష్టత ఏంటి అన్న అంశాలు ఇదండి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.